ఏం చేసి అత్తమాలు వస్తాని రాజా సవరచ్చ మంది మనమందరం కాబట్టి కొల్ల పిల్లగాడు ఉన్నాడు పిల్లగాడు మన కావాలి కాబట్టి కాకలన్నం కదా దూపం కదా దూపకుండా ఆరేళ్ళు నడి దారి కట్ట తవ్వుడు మూడేళ్ళు నడిది ముక్కిపోయిన తవ్వుడు అందుకే పెద్దలు ఏమంటారు కన్న కొడకైతే గర్భాన కన్న కొడకైతే నేను చేసుకున్న పెద్ద చేపు చూస్తుంది అన్నారు తల్లిదండ్రులు కడుపు చూస్తారు అంటారు తల్లిదండ్రి కాపాడు ఇష్టమైన పిల్లగాని కానీ తవ్వుడు కింద తల్లిదండ్రులు వేసింది మామూలు మారబడి మంద పెట్టి నంపింది అందరూ మన మధ్య నచ్చుకున్నారా నచ్చుకోలేదా పోసింది మారబడి వేగిన మంద వేడి వచ్చిండు అక్కడి నుంచి ఎవరు అయితే నువ్వు ఇక్కడ మందక్కడ చేసి లేదు లేదు నా మంద ఆగది మందక్కడికి వెళ్ళిండు భగవంతుడు మళ్ళీ కాపాడు చేశాను ఇంత పోరం చూడగితే 4 నిమిషాలు ఆ మంద కావాలి బైకడికి అయిండు బైకడికి దానం చేస్తాను గడిబెడి దానం చేసి మూతి ఇప్పే వరకల్లా ఆరు కదా తప్పుడు కాదు ఆరంగడి మైతే లచ్చుకోలేదు సీదా ఏంటి చెప్తుంది ఇక్కడ మంతా భగవంతుడు మళ్ళీ కలకల కన్నీరు సినిమా వచ్చింది ఏమన్నా నాకు రాతా ఏం రాత బాబు రాతాయ తల్లి అతనికి అట్నే కొట్టిండు మరి మళ్ళా తెల్లారు నాకు ఎవరు దొరకాలి చేతుకున్న భార్య చేసుకురావాలన్నాడు దేవుడు భార్య నాకు చేతుకు దొరకాలన్నాడు మల్లయ్య అడవిలోకి దేవి ఏనాడు పొద్దు పొద్దున లేచి కనిపెడి దానం చేసి
మరి కోణం లోపల ఏనాడు పాలతోటి పరమాన్నమే పాలతోటి పరమాన్నం ఏనాడు పెరుగుతోటి పేరుకుల్ల వంటలు తయారు చేసి ఇలా శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం సందర్భంగా మరి కుమరోని ఇంటికాడ మళ్ళీ ఏ తిరగండి తిరిగి ఏనాడు బోనం సత్యాన తయారు చేసి బోనం గురించి బోనం కడ కొబ్బరికాయ కొట్టి బోనం నెత్తి మీద పెట్టుకొని ఈ మందాయి తొవ్వరే తొవ్వరన్నవటేనా మందాయి బాటరు బాటరన్నవటేనా అల్లవ దగ్గరికి అది పోతే మావ దగ్గరికి నేను ఇప్పుడు ఓ ముసలానికి నిండా కప్పిన పొగ మళ్ళా ఊరిలోకి ఏమైనా అవుతుందా సంపరించాలి మావా ఏం కాదు బంధువులు తీసుకొని మీరు కూర్చోండి ఒక 5 నిమిషాలు కూర్చోండి రావా ఆయన రావా ఇది సర్దిలో పెట్టిపోతే చిన్నవా మీ కోడలు ఇట్లా పెట్టిపోతే నేను ఎట్లా పట్టుకెళ్తా కోడలు నేను ఎట్లా బతకాలి అందరు పడ్డారు మీ చెల్లెకి అట్లా ఎట్లా బతకాలి నేను ఈ ఎండి ఎర్రగప్పై చచ్చిపోరా కూడా వచ్చి కాలు మట్టి తోలుకపోవాలి అట్లా అనొచ్చా మీ చెల్లెకి అట్లా అనొచ్చా ఆ మాటలు అనొచ్చా మీ చెల్లెకి కప్పోయే మీ చెల్లె గిట్లా గిట్లా గారు గిట్లా మొగంతో ఎట్లుండాలని మీరు చెప్పొద్దా కొద్దిగా నిగ్రహం చెప్పొద్దా మీ చెల్లె అవునే బాబా మీ చెల్లెని ఏమన్నా ఇంత మాట ముచ్చట అన్నానే ఓ బిడ్డో నువ్వు వాడు మళ్ళా కొడలో డిస్కపైసలు వచ్చావు నువ్వు రాయే గంగడు నిన్న గట్ట మొన్న గట్టండే మమ్మీ నీ కలిసారి చూసినట్టు పచ్చి వరిగినట్టు మమ్మీ నువ్వు ఏం ఆగి పెడుతున్నావే మమ్మీ వినాయక వాసన వస్తుందే గంగడు ఏడో చూడు బాబా నువ్వు బట్టల గిట్ల పోయావు బట్టని వీక్తరు కోడళ్ళు చూడు జనము జనమైనట్టు అయింది ఊరుకోండి ఊరుకోండి ఏడు తమ్మట్టు తమ్మట్టు మావదుడు ఎట్టేడుతుందో మావది గదవ తెస్తలేదు నోరు తెస్తలేదు చెప్పులు వేసుకోండి ఇక్కడ కచ్చుడు అవసరం అయితే మా అబ్బాయి దొరకపోగా నేను రాదు మీ అమ్మ ఏం చేస్తుంది బోందో మీద ఆకిలు కదా కూరండి మీ అమ్మ కుక్క కావాలంటారు ఇంటి ముందట నీకేమైంది నేను అడిగిన
సరే నువ్వు అడిగినావు కానీ ఇప్పుడు నువ్వు అవ్వ నువ్వు పోయి అవ్వగారి కంటే ఇప్పుడు ఏం చేసుకొని బతారే నీ అవ్వ నీ చిన్నవా మావ ముక్కు పూలు అమ్ముకొని 3 ఏళ్ళు బతుకుతా గంటిలు అమ్ముకొని 5 ఏళ్ళు బతుకుతా పడిగలే గంటిలు కాదు పడిగలు అమ్ముకొని 10 ఏళ్ళు బతుకుతా ₹1,00,000 తులం మాకు పింఛన్ వస్తలేదా పింఛన్ పట్టుకొని ఆ పింఛన్ తోటి నేను ఉంటా నాకు మొగ నిలిచి పెట్టినందుకు 6,000 పింఛన్ ఆడే రాసుకోండి మరి కొట్టినాక ఉంటుంది ఆడదన్నా పోయి పింఛన్ చిన్నవా పింఛన్ తీసుకో ఆరాలు మీ ఆరాలు లేదు మీ ఆరాలు ఒక ఆరాలు పక్క పడుతుంది ఇంకో ఆరాలు ఏది ఇట్లా వేసినాక మీ ఆర మీ చెల్లె సంగతికి ఇట్లా చూడిగో ఆగ చూడు ఇంకా ముసలాన్ని ఏం చేసుకుంటే ముసలా నువ్వు దాన్ని ఏం చేసుకుంటే రేపు పొద్దుగా లేచి బొక్కల ఉపాధి ఆమె పని అనాలి ఏం పని అంటారే నాని బాగా మిషన్ కుడుతుంది రేపడుతుంది గవర్నమెంట్ లో ఫ్రీగా వచ్చింది మీ చిన్న పని చేస్తుంది మా చిన్న గీవనా ఓ ఆమె మగ్గం వరకు వస్తుంట్లా కింగు మొత్తం వరకు వస్తుంది కింగు ఇవన్నీ ఆమెనే పోసి ఇచ్చింది నాకు పోసినా వస్తుంది ఇప్పుడు మీ అవ్వండి ఏదో నూనె రంగులచ్చా మంచిగా కలిసింది గేలగులో మా చిన్నమ్మ జోలికి వచ్చిన రంగే పడాలి కదా అవగాని మీ అవ్వంటే ఏదో నూనె పెట్టింది మీ చిన్న నూనె పెడుతుంది ఇంటికి రకరకాల మెత్తాన్ని మా చిన్నవాడా ఏం నూనె అంటున్నావా ఏం నూనె అంటున్నావా గాంచు నూనె పెట్టింది అయిపోయింది నువ్వు అత్తవారి రావండి నేను అస్సలే రాను రావా అమ్మ ఆడిదాకా వచ్చింది అనుకో ఆంటీ ఈ బిడ్డని ఇట్లా తోలేదు అనుకో చిన్న ఆంటీ మీరు తోలేదు అనుకో అమ్మ మీద బిడ్డను చిన్న వేసుకుంటాం నువ్వు మా దగ్గరికి వస్తే లావట్టే పోతావు ఏంటి పోసేది రావని అత్తవా టూపు తోలేవా ఇట్లా కొంచెం ఉన్నాం మరి జేగు జగడు జేగుతలే మరి కానీ చీరలు చీరలు ఎర్ర చీరలు కర్ర చీరలు పైంట్లు ఆడోళ్ళ పైంట్లు మొగోళ్ళ పైంట్లు నాకు మిడ్డీలు ఉన్నాయి మిడిలేసులు ఉన్నాయి ఇంకేం డ్రెస్ నాకు ఆలోచించలే ఇగో చూడండి ఆ చీర మ్యాచింగ్ మ్యాచింగ్ పోతే మా అత్తగారు ఏమైతుంది నేను పోతున్న చీరలో గౌన్లు లంగలు గౌన్లు లంగలు గౌన్లు లంగలు గౌన్లు లంగలంటే ఎదురుగానే ఉన్నాయి గౌన్లు లేని అరే నీ గౌన్లు జలక్కడ పిలిచింది అనుకో అరే కాదురా నేను గౌన్లు లంగలు అంటాడు గౌన్లు లంగలు తీసుకొచ్చి అమ్మేటి ఇవి మరే రెండో ఒకసారి అను అవి ఇప్పుడే 17 రోజులు వెనకటి ఉన్నాయి 17 రోజులు నైటీలు అని చెప్పు నైటీలు అంటే 24 గంటలు వాడుతున్నాను సల్లమని నేను వాళ్ళ కలుతుంటే వస్తే మళ్ళా జీవితం అమ్మమ్మ నా దగ్గర నేను జాగ్రత్త అల్ల ప్రభ అల్ల ప్రభ కమ్మగా తీయగా అల్ల ప్రభ పొట్టోళ్ళు తినచ్చు పొడవలు తినచ్చు కర్రెలు తినచ్చు ఎర్రలు తినచ్చు అల్ల ప్రభ ముసలోళ్ళు తినచ్చు ఐదోళ్ళు తినచ్చు అల్ల ప్రభ పైకానికి ఉకారానికి ఆయనకు బలిమీడికి పెట్టకు ఆయన అద్దాన్ని గట్టిగా అన్నాడు అనుకో ముఖం మీద పంపు కొట్టినట్టు అయితే
ఆనంద్ బండికి ఇచ్చుకోపోమంటదా మల్లెల కాడ అది చంద్రుతి కాడ చీడ ఊకున్నది లేదా ఒకటి ఏ పోతే తినబుద్ధి అవుతుంది ఉంటుంది. ఏ పిల్లానికి వెళ్ళపలు కావన్నా ఆయన జోలికోకు ఆయన దేవుని చూడమంటే పతాకం నైతాన్ని చూస్తాడు ఆయన. నేను రాను అవసరమైతే మా చిన్నమ్మ తోట రాబట్టి పోతే మింగలేక రావాలి పాడుతూ సాయి తింటావా మందికంటే రూపాయి నీకంటే పావుల్ని ఎన్నడన్నా కొనిచ్చిన మొక్కమేనా సినిమాకు తీసుకపోయిన మొక్కమా ఎన్నడన్నా షికారికి తీసుకపోయిన మొక్కమేనా ఎన్నడన్నా పార్కు తీసుకపోయిన మొక్కమేనా 5 పైసలు పెట్టి ఐస్ క్రీమ్ కొని ఇచ్చిన మొక్కమేనా ఈ లెక్క మీద కర్రగా ఉంటది ఆయన లెక్కలో ఎర్రగా ఉంటది కరువుజా కరువుజా ఇంకా తలకాయ లెక్క పెద్దగా ఉంటది పోతే ఆయన తలకాయ లెక్క ఉంటది